దేవతలు వాళ్ళ దగ్గర ఉంటారు, మన వాళ్ళందరూ వెళ్ళి మరి వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి పెట్టాలి. సంవత్సరంలో 15 రోజులు మహాలయ పక్షాల్లో మనం పితృదేవతలకు మాత్రమే కేటాయించబడినవి కాబట్టి పితృకార్యాలు చేయాలి. పితృకార్యాలు చేయకపోతే ఏంటి అంటే, ఈ రోజు మనం అందరం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఏమీ మనకు లేకపోయినా మనం కాళ్ళు చేతులతో మంచి ఆలోచనలతో మంచి ఆకారంతో ఉన్నాము అంటే ఎవరిది? మన పెద్దలదే కదా పుణ్యం. అంటే మూలాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక చెట్టు బాగుండాలంటే వేరు బాగుంటేనే, వేరును మర్చిపోయి నీళ్లు పోయకుంటే ఏమవుతుంది? చెట్టు అంతా ఎండిపోతుంది. అట్లానే మనము మన పితృదేవతలను కనుక మర్చిపోయినామంటే మన కుటుంబంలో మనం చేసే ఏ పనులైనా సక్సెస్ కావు. చాలామందికి పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా సరిగ్గా పిల్లలు పుట్టరు, రకరకాల సమస్యలు. మనం ఎంత అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, ఆ పిల్లోడు ఏం చేసినా కానీ ఫెయిల్యూర్ అవుతున్నాయి, అమ్మాయి ఏం చేసినా కానీ అన్నిట్లో పోతుంది అనడానికి కారణం ఏంటంటే పితృదేవతలను మర్చిపోవడం. ఎప్పుడు కూడా మన మూలాన్ని మర్చిపోకూడదు, పితృదేవతలను ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈరోజు శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రామిరెడ్డి తాత గోశాలలో బ్రహ్మశ్రీ జగన్మోహన్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో మనము ఈరోజు దాదాపు 350 మంది మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి మనకు గోత్రనామాలు వచ్చినాయి. 350 మంది పెద్దలకు మనము పితృకార్యాలు చేయబోతున్నాము. మనం చేసే పూజాధికాల కంటే కూడా పితృకార్యాలు చాలా గొప్పవి. మనం ఏ దేవుడిని పూజ చేస్తున్నా ఆ దేవుడు మనకు వరాలు ఇవ్వాలి అంటే ముందు మన పితృదేవతలు శాంతించాలి. వాళ్ళ ఆజ్ఞ ఉంటేనే మనకు దేవతలు కూడా వరం ఇస్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడ పితృకార్యాలు చేసే వాళ్ళని ముఖ్యంగా గోశాలలో మనం పోయిన సంవత్సరం చేసినాము. మనకి ఇక్కడ గోశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసమని రామిరెడ్డి తాత గోశాల అధ్యక్షుల వారు దాసరి రామచంద్రారెడ్డి గారి అన్నగారు కూడా మనకు పోయిన సంవత్సరం సహకరించినారు, ఈ సంవత్సరం కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చేసే అందరి కూడా వాళ్ళ పెద్దలు మంచి గతులు రావాలని, వాళ్ళకు మోక్షం కలగాలని, వాళ్ళ కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో ఉండి వాళ్ళు చేసే ప్రతి పనిలో విజయం కలగాలని కోరుకుంటూ శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి తరపున కుమారి స్నిగ్ధ ఉమేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి లలితా కామేశ్వర సేవా సమితి సభ్యులందరూ, తర్వాత రామిరెడ్డి తాత గోశాల, రామిరెడ్డి తాత సంస్థానం నుంచి వచ్చి ఇక్కడ వాలంటీర్గా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ కృతజ్ఞతలు. మీ కుటుంబాలకు కూడా మీ పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో అఖండ విజయం కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః, పితృభ్యో నమః. శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహాలయపక్షంలో పితృదేవతలకు చాలా ప్రీతికరమైనది. వారికి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, అన్న శ్రాద్ధము మొదలైనటువన్నీ కూడా చాలా విశేషంగా పితృదేవులకు చెందుతాయి. కాబట్టి ఇటువంటి పితృపక్షంలో శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీమతి వరలక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో అలాగే స్నిగ్ధ గారు, ఉమేష్ గారు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి సామగ్రి అలాగే భోజన ఏర్పాట్లన్నీ కూడా చేసి అందరికీ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలి అనేసి భాద్రపద బహుళ విధియ ఈరోజు మనకు పితృకార్యక్రమములు, సామూహిక ఉచిత పితృకర్మలు అలా అనగా పిండ ప్రదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి రామిరెడ్డి గోశాల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క స్థలంలో మనం ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం వలన అందరూ కూడా ఆయురారోగ్యాలతో వంశాభివృద్ధి కలిగి ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి, దాంపత్య జీవితం అన్నీ కూడా సక్రమంగా ఉండాలి. ఆ పితృదోషాలన్నీ కూడా సకల పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి అందరూ బాగుండాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా బాగుండాలనేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీమతి వరలక్ష్మీదేవమ్మ గారికి, అలాగే స్నిగ్ధ గారికి, ఉమేష్ గారికి, శ్రీ లలితా కామేశ్వర సేవా సమితి బృందం అందరికీ కూడా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వలన అందరూ బాగుండాలి అనే యొక్క సంకల్పం చేస్తూ ఉన్నారు. శ్రీ పితృభ్యో నమః.
మామిళ్ళపల్లి జగన్మోహన్ శర్మ, స్మార్త పురోహితులు, కర్నూలు. జై గోమాత, జై శ్రీరామ్. ఈరోజు మన కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్లో గల శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాలలో శ్రీ లలితా కామేశ్వర స్వామి సేవా సమితి ఎన్ వరలక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే మామిళ్ళపల్లి జగన్మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పితృదేవత కర్మలు నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రెండోసారిగా వారు ఇక్కడ చేస్తున్నారు. వారికి మా అవధూత రామిరెడ్డి తాత గోశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మేము కార్యక్రమానికి సంబంధించిన అన్ని వాటికి సహకరిస్తూ ఉన్నాము. వారికి అందరికీ ఇక్కడ విచ్చేసిన వీరందరికీ కూడా మా అవధూత రామిరెడ్డి తాత గోశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే